నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్కి స్వాగతం. మన మార్నింగ్ న్యూస్లో వచ్చిన వాస్తవాలు అవాస్తవాలు పత్రికలు, వివిధ పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ముందుగా వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూస్తే, జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది, రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీ నేతలు, క్యాడర్లు ఇక్కడే మకం, ఫిక్స్కు చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఈ నెల 9తో మిగిలిన ప్రచారం. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పూర్తిగా ఎవరైతే లోకల్ లీడర్ ఉన్నారో, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్నారు. దాదాపు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20,000 మంది దాకా అక్కడ ఉన్నట్టు మనకు వచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఫిక్స్కి చేరింది. ప్రచారం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులు, వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకం వేశారు. ఒక అంచనా ప్రకారం 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు వచ్చారట. కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లందా బూతుల వారీగా, డివిజన్ల వారీగా ఓటర్లకు మ్యాపింగ్ చేసుకొని ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారట. దాదాపు 20,000 మంది జూబ్లీహిల్స్ అక్కడ నిమగ్నమై ఉండి ప్రచారం, ఎవరి పార్టీ వాళ్ళకు ప్రచారం కొనసాగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం మిత్రుల, కొంచెం సాంకేతిక ప్రాబ్లం ఉందట్టు. రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి. జూబ్లీహిల్స్లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. ఇంకా రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండాలని చెప్పి మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు మనం చూస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి స్కీములు వివరించండి. మహిళల ఓట్లు ఒక్కటి చేజారొద్దు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేయొచ్చు. అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ను భారీ మెజార్టీతో దక్కేలా చూడాలని సూచన చేసిందట. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మనం చూస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ గత ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50% దాటలేదు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి. ప్రతి ఓటర్ పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా ప్రోత్సహించాలి. పోల్ మేనేజ్మెంట్లో ఎక్కడ వెనుకబడొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి మనం వార్త చూస్తున్నాం. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 రోజులే ఉంది. ఇంకా ఈ 3 రోజుల్లో ప్రతి ఇంటిలో మన ఏదైతే స్కామ్ చేసినామో వాటన్నిటిని ప్రచారం చేయాలి. ప్రతి ఓటుని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంతకుముందు 40 నుంచి 50% పోలింగ్ జరిగింది. దాన్ని పెంచే విధంగా కృషి చేయాలని చెప్పి వారి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశించినటువంటి మనం వార్త చూస్తున్నాం. మరో వార్త చూసుకున్నట్లయితే, గీక్ వర్కర్లకు కనీస వేతనాలు, ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. గీక్ వర్కర్లకు బిల్లుకు 12 కేబినెట్ ఆమోదం. చట్టం అమలుకి వచ్చాక అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి అని వెల్లడి. ఏదైతే స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలాంటి ఏవైతే డెలివరీ బాయ్స్ ఉన్నాయో ఇవన్నిటిపైన ఒక ఆమోదం, చట్టంలో అసెంబ్లీలో చట్టం ఆమోదం తెలియజేసే ప్రణాళిక రూపొందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏదైతే జొమాటో వీళ్ళంతా ఉంటారుగా, వీళ్ళందరినీ ఒకే వేదికగా లేబర్ డిపార్ట్మెంట్లో పరిధిలో వస్తే వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు, బీమా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నిన్న వాళ్ళతోటి మీటింగ్ సమావేశం మనం జరిగింది. గీక్ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, అందులో భాగంగానే వారి సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గ్రీక్ వర్కర్లు, అగ్రిగేటర్స్ ప్రతినిధులు గురువారం సెక్రటేరియట్లో మంత్రి వివేక్ సమావేశంపై డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయనకు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గీక్ వర్కర్లకు అండగా ఉంటామని
తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఏదైతే ఎలక్షన్లో ఉన్నదో ఎలక్షన్ సమయంలో రాహుల్ గాంధీ వీళ్ళకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నట్టు మనకు వచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. చేపలకు చికెన్ వేస్టేజ్ అట. గద్వాల జిల్లాలోని కృష్ణా తుంగభద్ర నది తీర ప్రాంతంలో నిషేధిత క్యాట్ఫిష్ పంగా చేపల పెంపకం గుట్టుగా సాగుతున్నది. 100 ఎకరాలు లీజుకు తీసుకున్న క్యాట్ఫిష్లను పెంచుతున్నారు. వీటికి ఆహారంగా చికెన్ వేస్టేజ్, కుళ్ళిన గుడ్లను సేకరించి వేస్తున్నారట. చేపల వేస్టేజ్ ఏదైతే నిషేధితమైన చేపలు ఉన్నాయో, ఏది క్యాట్ఫిష్, పంగస్ చేపలు అంటే ఆ చేపల్ని దాదాపు 100 ఎకరాలు తీసుకొని దానికి ఆహారంగా చికెన్ వేస్టేజ్ ఏది ఉంటుందో చికెన్ వేస్టేజ్ని కుళ్ళిన గుడ్లను కూడా వాటికి ఆహారంగా వేసి వాటిని పెంచుతున్నారట. మరి దానిపైన మరి నిఘా వర్గాలు మరి కృషి చేయాలి. మరి ఎవరెవరు అలాంటి పనులు చేస్తున్నారో మరి వారికి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నేవీలోకి ఐఎన్ఎస్ ఇక్సాక్ సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్సాక్ భారత్ నేవీలోకి ప్రవేశించింది. కేరళలో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్లో ఇక్సాక్ను నేవీలో చేర్చారు. భారత్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి సమక్షంలో ఈ నౌక జలప్రవేశం చేసింది. సర్వే వెసల్ లార్జ్ తరగతిలో ఇది 3వ నౌక అని చెప్పి నౌకకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. 4వ టీ20లో టీమిండియా గెలుపు. ఆస్ట్రేలియాలో గురువారం జరిగిన 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సూపర్ పర్ఫార్మెన్స్ చూపెట్టారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే రాణించడంలో ఇండియా 48 రన్స్ తేడాతో ఐసీసీ ఆస్ట్రేలియాను ఓడించిందట. దాదాపు ఏదైతే స్పిన్నర్లు ఉన్నారో బాగా ప్రదక్షిణ చేశారు. దానికి సంబంధించిన వార్త పనిచేస్తుంది అనుకోండి. చూడు పనిచేస్తుంది. మన వార్త చూసుకున్నట్లయితే సర్వేలో నిజం లేదు, జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు. కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లే. బీసీ రిజర్వేషన్లు కాదు, ముస్లిం రిజర్వేషన్లకే వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్కు భారీగా నిధులు తెచ్చానని వాక్య. ఈ బీసీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు ఏంది నాకు అర్థం కావట్లేదు. మీ బీసీ రిజర్వేషన్లో ఉన్నారు కదా ఆల్రెడీ ముస్లింలు ఇండియన్లు కాదా, వాళ్ళని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? వాళ్ళ ద్వారా మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇదంతా మీ గేమ్ కాదా? బీజేపీ ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఇచ్చారు మన ముస్లిం వాళ్ళకు? ఈ రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేరు మీరు? కేవలం అగ్రవర్ణ నాయకులు కాబట్టి నీ రెడ్డి భావతం అనేది కనపడుతున్నారు స్పష్టంగా. ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వనంటారు? వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా? వాళ్ళు మన తెలంగాణ ప్రజలు కాదా, లేదా ఇండియన్ ప్రజలు కాదా? వాళ్ళు కావాలని కాలయాపన చేసి బీసీలకు ఎలాంటి హక్కులు కలవద్దని మీ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి ఇంకోసారి మీ ఆటలు అయితే సాగాయి, ఇట్లనే కొనసాగితే బీజేపీ మాత్రం మొంద పెట్టడం ఖాయం మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది దానికి సంబంధించినటువంటి వార్త మనం చూసినాం. నేడు పీపీఏ మీటింగ్. పోలవరంతో ముప్పు సహా వివిధ అంశాలపై చర్చ. బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేయబోతుందట. ఇప్పటికే స్పందించని పీపీఏ దానిపైన నిలదీసేందుకు మన అధికారులు రెడీ ఉన్నారట. ఇది బనకచర్లపై నిలదీస్తానికి మన అధికారులు రెడీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పోలీస్ శాఖలో మహిళా శాఖం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు. ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది డిఎస్పీ అభ్యర్థుల్లో 38 మంది మహిళలే ఉన్నారట. పోలీస్ అకాడమీలో 10 నెలల ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి. డీజీపీ శివధర్ రెడ్డి చెప్పుకొచ్చిన వార్త. మొత్తానికైతే పోలీస్ శాఖలో మొత్తం మహిళలు అభ్యర్థులు ఉన్నారట. డిఎస్పీ అభ్యర్థులు 38 మంది మహిళలే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మంచి పరిణామమే. మహిళలు కూడా ముందు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని కోరుకుందాం. బెట్టింగ్ యాప్ కేసులో రైనా ధవన్ ఆస్తులు అటాచ్ చేశారట వార్త చూస్తున్నాం. 11.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ. 1x బేటాపై కొనసాగుతున్న విచారణలో చర్యలు.
కింద దర్యాప్తు సంస్థ తాత్కాలిక ఉత్తర్వులు. ఏదైతే రైనా ధవాన్ ఉండో వాళ్ళపైన వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ పేర్కొనడం జరిగింది. దానిపైన పూర్తి వార్త చూసుకున్నట్లయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా శిఖర్ ధవాన్కు చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1x బెటా దాని అనుబంధ సంస్థలపైన కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్లు విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధవన్ చెందిన 4.5 కోట్ల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ తాత్కాలికంగా ఉత్తర్వు జారీ చేసిందట. ఏదైతే బెట్టింగ్ యార్డ్లు ఇచ్చిరో వీళ్ళపైన దర్యాప్తు సంస్థ వాళ్ళు ఈడీ వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఎవరెవరంటే సురేష్ రైనా, శిఖర్ ధవన్ గతంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసినటువంటి బ్యాటర్స్ వాళ్ళు. చీమల భయంతో వివాహ ఆత్మహత్య, వాటితో బతకలేనంటూ సూసైడ్ నోట్. చిన్నప్పటి నుంచి మైర్మోకో ఫోబియా అనే ఒక ఆరోగ్యానికి కొంచెం అది బాగాలేదు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదట్టుంది. దానికి చీమల భయంతో ఆమె బతకలేనని సూసైడ్ చేస్తుంది. మనం చూసినాం, ఆత్మహత్య చేసుకుందట. మరో వార్త చూసుకున్నట్టు బీహార్లో రికార్డ్ పోలింగ్. ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓటింగ్ నమోదు చేశారట. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఓటేసిన సీఎం నితీష్, లాలూ, తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై దాడి. 11 సెకండ్ ఫేజ్ పోలింగ్, 14 రిజల్ట్. మొత్తానికి అయితే బీహార్లోని మొదటి విడత 65% ఓటు నమోదు కార్యక్రమం జరిగింది. అది అత్యంత రికార్డు స్థాయిలో నమోదైనట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈ నెల 11వ తారీఖున సెకండ్ ఫేజ్ ఓటింగ్ ఉంది. మొత్తానికైతే 14వ తారీఖు అసలు బీహార్లో ఎవరు అధికారంలోకి వచ్చేది మనకు చూసే ప్రయత్నం చేద్దాం. కార్టూన్ చూసుకున్నదైతే జూబ్లీస్ ప్రచారంలో 20,000 మంది అదిగదిగో చెయ్యి పైకెత్తిన వారి ఓటర్లు, మిగతా వాళ్ళంతా ప్రచారానికి వచ్చిన వాళ్ళేనట. ఒక్కరు చేయెత్తే మిగతా వాళ్ళ చుట్టుపక్కల అందరూ పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారట. దాదాపు 20,000 మంది జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారానికి నిమగ్నమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మన V6 వెలుగు పేపర్లో వచ్చినటువంటి వార్త చూస్తున్నాం. తర్వాత శనార్థ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసుకున్నట్లయితే అంతుబట్టని జూబ్లీహిల్స్ పోల్స్, పార్టీలకు పజిల్గా ఉప ఎన్నిక, ఇంటింటికి విభిన్న స్పందన, ఓటర్ల మౌనం, నాయకుల్లో అయోమయం, సర్వేలకు విరుద్ధంగా గ్రౌండ్ రిపోర్ట్స్, పార్టీలను గందరగోళపరుస్తున్న ఫేక్ సర్వేలు, ఇంటెలిజెన్స్ టీమ్ మీడియా సర్వేలకు విభిన్న ఫలితాలు వస్తున్నాయట. గత పోలింగ్ ట్రెండ్లో విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఓటర్లు, చివరి రోజు వరకు గెలుపు అంచనా వేయడం కష్టమే, ఓటర్ల సైలెంట్ స్వింగ్ ఏ పార్టీకి వరమో, కీలకంగా ఉన్న మైనార్టీ బీసీల ఓట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కౌంట్డౌన్ ప్రారంభమైనప్పటికీ ప్రజా పోల్స్ దొరకడం లేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎంత ప్రచారం చేసినా ఓటర్ల మూడు ఏంటి అంతు చిక్కడం లేదు. ఖరీదైన సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు సైతం భిన్నమైన ఫలితాలు చూపడంతో నాయకులు అయోమయం నెలకొంది. ఓటర్లు మౌనం వహించడం, బహిరంగ పార్టీల ప్రచారానికి మద్దతు పలికినట్టు కనిపించడం, కానీ లోపల వేరే లెక్కలు ఉండడం పార్టీ వ్యూహాలకు దెబ్బతీస్తుంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పోర్కు ఫేక్ సర్వేలు మరింత గందరగోళానికి పెంచుతున్నాయి. చివరి క్షణంలో ఓటర్లు సైలెంట్ స్వింగ్ ఏ పార్టీకి వరంగా మారనుందో అనే అర్థాంకానికి ప్రశ్నగా మారిందని. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు, ఇప్పటి వరకు వాళ్ళ పల్స్ ఏంది, ఏం కథ అనేది అంతు చిక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్నో ఫేక్ సర్వేలు నిర్వహిస్తారు. ఆ పార్టీ మెజార్టీకి వస్తుందని, ఈ పార్టీ మెజార్టీ వస్తుంది, ఈ పార్టీ మెజార్టీ వస్తుందని ఎన్ని ఫేక్ సర్వేలు చేస్తున్నా కానీ అంతు చిక్కని పరిస్థితులు ఏర్పడుతున్నాయట. మరి మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే మీకు పైసలు ఇస్తారో వాడిని చిత్తు ఓడించండి. మీకు ఎవరు పైసలు ఇస్తారో మన పరదసాటి పోయినాక వాడిని చిత్తు ఓడించండి. అసలైన నాయకుడు బయటకు వస్తాడు. ఇంకోసారి పైసలు పెట్టాలంటే భయం, వణుకు పుట్టాలి అసలు నాయకులకు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పైసలు ఇచ్చినట్టే మీకు పట్ట కట్టినట్టు వానికి 3 సంవత్సరాలు నువ్వు బతుకుపో అని మనం రాసిచ్చినట్టు వాళ్ళకు.
మన అభివృద్ధి గురించి మనం ప్రశ్నించలేం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్రశ్నించలేం, మన ఉద్యోగం మన కష్ట సుఖాల విషయంలో మనం ఎవరైతే మన పైసలిచ్చి గెలిపించిండో వాళ్ళని మనం ప్రశ్నించలేము ఎప్పటికైనా. అది గుర్తుపెట్టుకోండి. సరైన నాయకుడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో వార్త చూసుకున్నట్లయితే బీ సీరియస్, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయొద్దు. జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్. సీఎం రేవంత్, మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్, బట్టి సీనియర్ మంత్రులు సమావేశం జరిగారట. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని నిర్ణయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర సీనియర్ మంత్రులు క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఉప ఎన్నిక విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నాయకులను సూచించారట. బీ అలర్ట్గా ఉండాలని చెప్పి మొత్తానికైతే నిన్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నటరాజన్ వీళ్ళందరూ సమావేశమై ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి విజయానికి తోడ్పడాలని మనం చూసినటువంటి వార్త మనం చూస్తున్నాం. బీహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 60.13% పోలింగ్ నమోదైందట. బేగుసరాయ్లో అత్యధికంగా 67.32% ఓటింగ్ నమోదు అయినట్టు చూస్తున్నాం. క్యూలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పించిన ఈసీ చెదురుమదురు ఘాటులలో మినహా పోలింగ్ ప్రశాంతం. మొదటి దశ 121 స్థానాలు జరిగిన ఎన్నికలు, మొత్తం 121 స్థానాలు ఎన్నికలు జరిగినాయట. అందులో 60.13% పోలింగ్ నమోదైనట్టు మనం చూస్తున్నాం. ఇది అంటే మన ఇంతకుముందు ఏది V6 విలువ పేపర్లో 65 పాయింట్ వచ్చింది, మన సెనెట్ పేపర్లో 60 పాయింట్ వచ్చింది. అంటే ఇది అధికారికంగా లెక్కలు కాదు కానీ అంచనా వేసిరు అనమాట. 60.13% అని వచ్చింది అన్నట్టు. ఓట్ చోరీ మోడీ పాత్ర, అమిత్ షా ఈసీ పాత్ర కూడా. అందుకే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. బీహార్లోని ఓట్ల చోరీకి ప్రయత్నిస్తుండ్రు. అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పూర్తిగా ఓట్ల చోరీ జరుగుతుందని పూర్తిగా నమ్మకంతో అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని వాటిపైన విమర్శలు చేస్తున్నాడు. మరి ఆ ఓటు చోరీ ఎంతవరకు జరిగింది? మరి రాజ్యాంగబద్ధంగా ఓట్లు నమోదు కార్యక్రమం ఉండాలి, కానీ ఇలాంటి ఓటు చోరీ నమోదు చేసుకుంటా ఎప్పటికీ అధికారం రావడం అనేది సరైన పద్ధతి కాదు. మరి దీనిపైన మరి ఈసీ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి మరి రాహుల్ గాంధీ ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మరి ఏ విధంగా ప్రజలు తెలుస్తున్నారో మనం చూడాలి. కేటీఆర్ మేడకు మాగంటి వివాదం. లాయర్లతో తహసీల్దార్ దగ్గరకు 2 కుటుంబాలు. మీడియాతో మాట్లాడిన 2 వారసులు. మొదటి భార్యకు గోపినాథ్ తల్లి మద్దతు. సునీత కేటీఆర్పై సంచలన ఆరోపణలు. ఆసుపత్రిలో నా కొడుకును చూడనివ్వలేదు, కేటీఆర్కు చెప్పిన పట్టించుకోలేదు, ఆయన వచ్చాకే చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికైతే గోపినాథ్ ఇష్యూ మొత్తం కేటీఆర్ మీద పడ్డట్టు తెలుస్తుంది. కేటీఆర్ అక్కడ పోయి హాస్పిటల్ పోయినాకనే అతను చనిపోయాడని బయటికి తెలిసిందట. మరి అనుమానం ఓలో కాదు, మా గోపినాథ్ వాళ్ళ అమ్మనే, వాళ్ళ తల్లిగారే కేటీఆర్ మా కొడుకుని చూడడానికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. ఎవరో కేటీఆర్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొడుకు చనిపోయిందని చెప్పి తెలపడం జరిగిందని చెప్పి అసలు చాలా వివాదకరమైన చెప్పింది మనకి కేటీఆర్. మరి అంటే దీంట్లో అనుమానం ఏదో కేటీఆర్ గిట్ట ఏమైనా చేసిండా గోపినాథ్ అనే అనుమానాలు గిట్ట వ్యక్తం అవుతున్నాయి. రోడ్డెక్కిన మాగంటి కుటుంబం, గోపినాథ్ 2 భార్యల మధ్య వార్ జరుగుతుంది. ఈ వారు మధ్య జూబ్లీహిల్స్ ప్రజలు మీరు కొంచెం గమనించాలి. ఇలాంటి కుటుంబ సమస్యల మీద వీటిపై ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళని గెలిపించిన గిట తెల్లారి వాళ్ళ కుటుంబ సమస్యల మీదే వాళ్ళు ఆధారపడి ఉంటారు. మన జూబ్లీహిల్స్ ప్రజల మీద ఎలాంటి ఉపాధి ఫండ్స్ తీసుకురావాలన్నా, ఉద్యోగం కల్పించాలన్నా, ఉపాధి కల్పించాలన్నా ఇప్పుడు వీళ్ళతో కాదు. మీ సెంటిమెంట్ని ఇవన్నీ పక్కన పెట్టండి, సరైన నాయకుడిని ఎంచుకోండి. ఎవరైతే జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగపరంగా నిధులు సేకరిస్తారో, విద్యా ఉపాధి కల్పించేటువంటి నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళ కుటుంబ కలహాలే ఉన్నాయి. ఈ కుటుంబ కలహాల నుంచి వీళ్ళు ప్రశాంతంగా
కావాలంటే ఇంకా 2-3-5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా పడుతుంది వీళ్ళకు. మీ ప్రజల్లో మిమ్మల్ని అయితే ఏం చూసుకునే పరిస్థితులు అయితే ఏర్పడతలేదు. ఎందుకంటే ఇక్కడ స్వయాన వాళ్ళ తల్లిగారే సునీత పైన కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఆలోచించి సరైన నాయకుని మీరు ఎంచుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. చూద్దాం మరి రిజల్ట్ వచ్చిన తర్వాత. గోపీనాథ్ మరణంపై విచారణ జరపాలి, ఆయన చావుకు కారణం కేటీఆర్ అని తల్లి చెబుతున్నదని చూడండి. 3rd డిగ్రీ చేసి నిజాలు కక్కించాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. బోరమండలం ఎన్నికల ప్రచారం. కేటీఆర్కి 3rd డిగ్రీ చేసి ఏది విచారణ జరపాలని చెప్పి మన ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. బోరమండల ఎన్నికల ప్రచారం. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ గట్టిగా అరుచుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం బోరబండ సభలో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్పై ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ వాళ్ళని చూస్తే నాకు అనుమానం వస్తుంది, వీళ్ళు డిఎన్ఏను చెక్ చేయాల్సిందేనని విమర్శించారు. కేసీఆర్ పెద్ద మూర్ఖుడు, ఆయన కొడుకు ఇంకా మూర్ఖుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు, 3 ఏళ్లుగా బయటికి రావడం లేదు. జనం చూస్తుంటే రాడు, రైతులు జనం చస్తుంటే రాడు, రైతులు మాట్లాడుతుంటే రాడు, యాక్సిడెంట్లు అయ్యి జనం చనిపోతే రాడు, పైగా మా అయ్య మళ్ళీ సీఎం అవుతాడని కేటీఆర్ ప్రకటనలు చేస్తుండు అని బండి సంజయ్ కేటీఆర్లపై విరుచుకుపడ్డాడు. ఏదైతే నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది, బోరబండ ప్రాంతంలో. అక్కడ ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన చావుకి, ఏదైతే గోపీనాథ్ చావుకి కేటీఆర్ కారణం అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గోపీనాథ్ వారి స్వయం తల్లే విమర్శలు చేసారు. అందుకే దానిపైన అక్కడ మరణం పైన విచారణ జరగాలి, 3rd డిగ్రీ చేసి మరి అసలైన నిజాలను కక్కియాలని చెప్పి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చినటువంటి మనం వార్త చూస్తున్నాం. గోల్డెన్ అవర్లో 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుండి ఊరట. వైద్యం అందించిన ఆసుపత్రి ప్రభుత్వం నుండి బిల్లులు చెల్లింపు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడి. గోల్డెన్ అవర్ సుధమ్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. ఇదే ఉద్దేశంతో క్షతగాత్రులకు 1,50,00,000 వరకు 1.50 లక్షలు అంటే 1,50,000 అనుకుంటాం వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదం ఆందోళన కలిగిస్తున్నాయి అని అన్నారు. రోడ్డు ప్రమాదం మృతుల సంఖ్య భారీగా ఉంటుందని, ఏదైతే రోడ్డు ప్రమాదం జరుగుతుందో ఇదైతే మంచి నిర్ణయం. ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ నిర్ణయం చాలా మంచిది. ఇక్కడ మనం పోతుంటే ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది, జేబులో పైసలు ఉండే ఏది ఉండేవి. ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయినా వాళ్ళు వైద్యం అందిస్తే వాళ్ళకు ఈ పైసలు గవర్నమెంట్ ప్రభుత్వమే ఖర్చు భరాయిస్తుందని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చినటువంటి వార్త. ఇది మంచి పరిణామం. ఇది ఇలాంటి మంచి పనులు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వచ్చేది. కానీ ఇది అమలు పరిచే విధంగా ఉండాలి, ఉత్తి మాటలకే కాదు, అమలు పరిచే విధంగా ఉండాలి. కేబినెట్ భేటీ వాయిదా. 12వ తేదీ మధ్యాహ్నం జరగనున్న సమావేశం. స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్. నేడు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివరిసారిగా జరిగిన కేబినెట్లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈరోజు స్థానిక ఎన్నికలపై చర్చించిన నిర్ణయంపై తీసుకున్న ఇంకా వాయిదా వేస్తారు. వీళ్ళకి ముఖ్యం కావాల్సింది ఎన్నికలు. వీళ్ళ కేబినెట్ ఎన్నికలపైనే కదా వీళ్ళు ఉన్నది మొత్తం. ఇక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ 12వ తారీఖు వాయిదా వేసుకురు. మరి ఆ 12వ తారీఖు అయినా మన స్పష్టత వస్తుందా రాదా అనేది దేవుడు అడుగు చూడాలి. అప్పుడు అణు పరీక్షలకు రష్యా సిద్ధం. అణు పరీక్షలు చేపట్టాలని పూర్తి నిర్ణయం. ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు ఆదేశం. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఎఫెక్ట్. ఏదైతే అణు పరీక్ష రష్యా సిద్ధంగా ఉన్నట్టు మనం చూసినట్టు వార్తలు చూస్తున్నాం. దేశ రక్షణ వ్యవస్థలో బలోపేతం.
సదరన్ నేవల్ కమాండ్లో INS ఇక్షక్ జల ప్రవేశం, సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు, 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణమైన నౌక. ఇది మన శనార్థి తెలంగాణ తెలుగు దినపత్రికకు వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూసినాం. ఇక మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూసుకున్నట్లయితే, బీఆర్ఎస్ దుష్ప్రచారానికి గట్టిగా తిప్పికొట్టాలి, జూబ్లీహిల్స్లో గెలిపే లక్ష్యంగా సాగాలి, చిన్న ఎమురుపాటు కూడా పనికి రాదట, ఈ 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఓటర్లను కలిసి మన వాయిస్ని వినిపించాలని మంత్రులకు పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏదైతే నిన్న మీటింగ్లో మన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నటరాజన్ వీళ్ళందరూ మీటింగ్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మనం వార్త చూస్తున్నాం. వందే మాతరానికి 150 ఏళ్ళు, ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు, నేడు ఢిల్లీలో వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని. ఏదైతే వందే భారత్ అని మన స్లోగన్ ఉందో ఆ స్లోగన్కి దాదాపు 150 ఏళ్ళు గడుస్తున్నాయట. దాదాపు సంవత్సరం పాటు ఇది వేడుక కార్యక్రమంలో జరపనున్నట్టు మనం ఈ వార్తలో మనం చూసుకోవచ్చు. బీహార్ తొలి విడతలో 60.13% పోలింగ్ నమోదైనట్టు మనం చూస్తున్నాం. ఈ బీహార్ సంబంధించిన వార్త మొత్తానికైతే 60.13 పాసం రికార్డు స్థాయిలో బీహార్ తొలి విడత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొన్నారట. మరో వార్త చూసుకున్నాడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 రోజుల పాటు మందు బందాట. మందు ప్రేమికులారా చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 రోజుల పాటు మందు బంద్ ఉందట. మన జాగ్రత్త పడ్డారు మరి, ఎందుకంటే మీరు లేనిది మన రాష్ట్ర ప్రభుత్వం నడిచే విధంగా లేదు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ 3 రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు, అవసరమైతే రీపోల్ రోజు కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయట. మొత్తానికైతే 3 రోజులు జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో బంద్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదే. ముస్లింలు కాంగ్రెస్కి ఇజ్జత్ అయితే మరి హిందువులో జూబ్లీహిల్స్ అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం. ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర ఉంది. ప్రచారంలో గత హామీలపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈ సన్నబియ్యం కాడ కొట్టుకొని మీరు సన్నబియ్యం సలా ఉండాలి. సన్నబియ్యం ఇచ్చే బదులు ఉచిత విద్య, ఉచిత వైద్య, నాణ్యతమైన పనులు, నాణ్యతమైన ఉపాధి ఇవన్నీ అందజేస్తే మీకు సన్నబియ్యం అవసరం లేదు. మీరు సన్నబియ్యం గురించి మాట్లాడుతున్నారు. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఏ విధంగా ఏ నిధులు తెచ్చారు, మీరు ఎంపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు వాటిపైన మాట్లాడాలి. మీరు చేసిన కార్యక్రమాలపైన మాట్లాడాలి. కానీ మీకు సన్నబియ్యం ఇచ్చిన వాళ్ళ మా ఓట ఉంది, ఇలా మీ ఓట ఉంది, ఇవన్నీ కాదు సారు. నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య గతేం కాను. మెక్సికో అధ్యక్షురాలు క్లాడిన్ సీన్బామ్ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు గురైందట. మెక్సికో అధ్యక్షురాలకే వేధింపులు ఎదురయ్యాట. మరి అక్కడ ప్రజలకు ఇంకెంత ఏ విధంగా ఉండాలని చెప్పి ఉంటుందని చెప్పి అక్కడ అధ్యక్షురాలు ఘాటైన వ్యాఖ్యలు చేసి మనం చూస్తున్నాం. మళ్ళీ తుపాకీ పట్టిన IPS ఆఫీసర్ VC సజ్జనార్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరొందిన IPS ఆఫీసర్ VC సజ్జనార్ మళ్ళీ తుపాకీ పట్టారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ శివార్లోని తెలంగాణ పోలీస్ అకాడమీకి CP సజ్జనార్ వెళ్లారు. హైదరాబాద్ సిటీ పోలీస్ బృందంతో కలిసి ఆయన పిస్తోల్తో షూటింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారట. గతంలో వచ్చిన 25,000 ఓట్లు తెచ్చుకోగలరా? మీకు 10,000 లోపే ఓట్లు రాలుతాయి. కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్. గతంలో వచ్చిన 25,000 ఏదైతే బీజేపీ గత ఎన్నికల్లో వచ్చినటువంటి 25,000 ఓట్లు అవి తెచ్చుకుంటే చాలు. వాటికంటే ఎక్కువ వస్తే మాత్రం నేను దేనికైనా సిద్ధం, మరి దానికంటే తక్కువ వస్తే మీరు సిద్ధమా అని పొన్నం ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరడం మనం చూస్తున్నాం. ఇది మిత్రులారా ప్రజా ఎన్కౌంటర్ వెలుగు తెలుగు దినపత్రిక, శనార్థి తెలుగు దినపత్రిక, మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు, వాటి యొక్క వాస్తవాలు అవాస్తవాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా.